కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 100% కూడా గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా మరి ముందుకు సాగుతుంది. ఇది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా 3 రాజధానులని గత ప్రభుత్వం మరి ప్రతిపాదన చేశారు. అది చాలా దారుణం, అమానుషం. ఒక రాజధాని మనకి అమరావతి మనకి సరైన రాజధాని. ఎక్కడైనా సరే మరి మనకి హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది హైదరాబాద్ రాజధాని. అలాగే మనకి అమరావతి ఏకైక రాజధాని ఒకటే. 3 రాజధాని అనేది మాత్రం అది చాలా తప్పుడు యొక్క విధానం. గత ప్రభుత్వం చేసిన ప్రతి నిర్ణయాలు కూడా అతను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అది చాలా ప్రజలకి హానికరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా రాష్ట్ర ప్రజలు హ్యాపీగా సంతోషంగా పడుతున్నారు చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం గత 2029లో కూడా కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది. 2029లో కూడా జగన్ రారు, ఆయన రారు. కాకినాడ ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే కన్నా 99.9% ఇప్పుడు ఉన్నటువంటి కొండబాబు గారు పేద ప్రజానీకానికి పని సేవలు అందిస్తున్నారని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వంపై పాలన వచ్చేసరికి సంవత్సరం అవుతుంది ఇప్పుడు దాకా, కానీ నాకైతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడలేదు ఇంతవరకు. కారణం ఏంటి అంటే ఎంతవరకు కూడా ఎడ్యుకేటెడ్కి ఉపయోగపడే విధంగా ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నట్టయితే నాకేం కనబడలేదు ఎంతవరకు. ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతవరకు ఏ నోటిఫికేషన్స్ పడుతున్నట్టు నాకైతే కనిపించలేదు. కాకినాడ రోడ్ ఎలా ఉంది? పర్వాలేదండి, ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఇప్పుడు దాకా చెప్పాలంటే రూరల్ వైజ్ వచ్చేసరికి జనసేన డెవలప్మెంట్స్ అవి కాస్త కూస్త బాగున్నాయి. ఇటు వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ముందు ఈ 4 సంవత్సరాలు ఎలాగెళ్తుంది ఏంటనేది చూడాలి. ఇప్పుడు దాకా అయితే ఒకళ్ళు బాగున్నారు, ఇంకొకరు బాగోలేదని అయితే ఏం చెప్పలేము. ఓవరాల్గా అయితే మాత్రం కూటమి ప్రభుత్వం పాలన అయితే నాట్ సాటిస్ఫైడ్ అండి. పథకాల మీద అభిప్రాయాలు వచ్చేసరికి వైసీపీ పథకాలు బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవి ఆయన మీద నిజానికి ఏంటంటే పథకాలు అనేవి ఏంటంటే అందరికీ ఉపయోగపడేది కాదు. కానీ ఏంటంటే ఇచ్చేది కొంతమందికి అయినా సరే జనాలకు ఉపయోగపడే ఇచ్చారనుకోండి, అందరికీ ఇవ్వడం వల్ల ఏంటంటే జనాల్ని సోమరిపోతులు చేసినట్టు అవుతుంది. కానీ అందరికీ ఇచ్చేదానికన్నా ఉపయోగపడే పథకాలు అనేవి ఇస్తే మంచిదని చెప్పని నా ఒపీనియన్. ఈ సూపర్ 6 పథకాలు అనేవి ఉన్నాయి, అదైతే అందరికీ అందుతుందని చెప్పని నేను అనుకోవట్లేదు.